తెల్లగా ఉంటుంది. ఆ ముద్ద పువ్వులు కాయలు కాయలేదు అన్నారు కదా, మరి అది కాయలేదు. మరి అందాక చేస్తాము. ఇవి మామూలు రేకనయ్యి, రేకయ్యి రేక అయితే ఉన్నాయి మన దగ్గర కూడా ఉన్నాయి. చూడండి ఎలా దాసిందో ఈవిడి విత్తనాల్ని. మా అమ్మగారు చూసారా? మా మామగారు మామూలు మామగారు కాదండి, అసలు చాలా నేర్చుకోవాలి మా అమ్మగారిని చూసి. ఎంత దాసారు చెప్పండి? వేసుకుంటారని వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అడిగారు, మరి అవునా పట్టుకెళ్తారు. పట్టుకెళ్తానన్నారా? ఓకే, చూడండి అంత శ్రద్ధగా దాసారు చూడండి వీటిని. సెలవుల్లో వెళ్ళబడుతున్నారు కదా, వాళ్ళు పట్టుకెళ్తారు. అవునా? ఓకే, కోసి అట్లా వేసి చెట్లే ఎండిపోయి. ఓకే పైకేస్తుంది. ఓకే, ఏం పాదండి ఇది? దొండపోదు. దొండపాదా? ఎండాకులు గిల్లేసారా? ఎండాకులో గిల్లుకోవాలి, ముక్కలు సోపాయి చేసుకోవాలి. మరి ఉందంటే అయిపోతే వేసేసి వెళ్ళిపోతారు, అది చూడరు ఇక్కడ. ఓకే, వాళ్ళందరూ మీరు చూస్తారా? నేను ఉన్నాను చూస్తాను, తర్వాత అవి అంతే. ఇంటికి వెళ్ళి మళ్ళీ బాగు చేయాలి. ఓకే ఓకే, ఇంకా బాగుంటుంది అక్కడ. అదేలే, సేవల సెంట్లో మూసుకుపోయింది. చాలా సేవంతి. మన నేను ఇక్కడికి వచ్చేటప్పుడు బోర్డు పూలు ఉన్నాయి, పట్టుకొచ్చాను కోడతో తెంపకాడికి. ఆడేమో మనం వెళ్ళినట్టు బేమ్మలు లేరు, కుర్రోళ్ళు ఉన్నారు, పుచ్చుకుని అలా పెట్టేశారు. అనకాలకే పుణ్యం అలాగనే వదిలేశారు. అక్క ఆ తల్లి పూజ చేయమని పెట్టింది.